నా ఫేవరెట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 9 అయితే ఇమాన్యుయల్. ఎందుకంటే ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి ఈ వారం చూసుకుంటే దగ్గరగా 10 టాస్కులు పెట్టారు. 10 టాస్కుల పైగా మ్యాక్స్ ఆఫ్ ది మ్యాక్స్ అన్ని టాస్కులు గెలిచాడు. ఏదో 2-3 టాస్కుల్లో సెకండ్ వచ్చాడు తప్ప అన్ని టాస్కులు ప్రతి ఒక్కటి అరే ఏంట్రా బిగ్ బాస్ని కూడా మించిపోయి ఇంత ఆడుతున్నాడు, బిగ్ బాస్ ఇంకా కొంచెం కష్టంగా పెట్టు టాస్కులు అన్నట్టుగా అనిపించింది. సో నాకైతే ఫేవరెట్ కంటెస్టెంట్ ఇమాన్యుయల్, ఆయనే గెలవాలనుకుంటున్నాను. బట్ ఓటింగ్ పరంగా చూసుకుంటే ఇమాన్యుయల్ లో ఉన్నాడు కదా, టాప్ లో ఇప్పుడు కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళు ఉన్నారు. కారణం ఏంటి మరి? చెప్తున్నాను కదా, ఫస్ట్ నుంచి లైక్ తనుజ గారు ఎప్పటి నుంచి అయితే వచ్చారో నాగార్జున గారు అన్నపూర్ణ ప్రోడక్ట్ అలా వెళ్ళినారో అప్పటి నుంచి చాలా అంటే చాలా మంచి స్కోప్ వచ్చేసింది తనుజ గారికి. ఇంకా ఒకానొక కారణం లైక్ టాప్ 5లో ఒక అమ్మాయి ఉంది, కొంచెం ఇంతో అంత ఆడబోతుంది అనేసి అలా కూడా ఉండొచ్చు. ఇక సీరియల్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు. సో అలా ఆ రకంగా చూసుకుంటే తనుజ గారికి ఎక్కువ ఉంది. ఇక కళ్యాణ్ చూసుకుంటే ఒక కామన్ పర్సన్గా ఇంట్లోకి వచ్చి ఒక కంటెస్టెంట్ అయ్యి 2 టైమ్స్ క్యాప్టెన్గా గెలిచి ఇక ఫస్ట్ కంటెస్టెంట్ లైక్ ఫస్ట్ ఫైనలిస్ట్గా గెలిచాడు. సో అది కూడా చాలా అంటే చాలా స్కోప్ ఉంది కళ్యాణ్కి కూడా ఓట్స్ పడడము. ఇక థర్డ్లో చూసుకుంటే లైక్ ఈయనే ఉంటున్నాడు. సో ఓట్స్ ప్రకారంగా ఈ టాప్ 3లో నుంచే ఖచ్చితంగా అయితే ఏదో ఒకరైతే గెలవబోతున్నారు. అంటే ఓట్స్ పరంగా అంటే రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండదు కదా, ఓట్స్ పరంగా కాకుండా ఆమెను ఎలిమినేట్ చేశారు కదా, ఫేర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించింది? ఓట్స్ పరంగా అంటే రీతు చౌదరి గేమ్ పరంగా అయితే ఎలిమినేట్ అయిపోయింది. రీతు చౌదరి ప్రీవియస్ లైక్ నార్మల్గా 2 వీక్స్ బ్యాక్ కాకుండా అంతకుముందు వారాలు చూసుకుంటే గేమ్ ఎక్కడా లేదు, డిమాన్ పవన్ వెనకంటే తిరుక్కుంటూ లైక్ అలా అలా ఉండింది. తర్వాత ఏదైతే లాస్ట్ 2 వీక్స్ ఉన్నాయో గేమ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా అయింది. అదే గేమ్ కానీ ఖచ్చితంగా ఆడి ఉంటే ఆమె అయితే ఎలిమినేట్ కాకుండా ఉండిండు. సో తన గేమ్ వల్ల ఎలిమినేట్ అయిపోయింది అని అనుకుంటున్నాను. ఇంకా తను ఎలిమినేట్ అయిపోతే డిమాన్ పవన్ ఎలా ఆడతాడు అనేసి అలా అనుకున్నది కూడా ఎలిమినేట్ చేశారు అనుకుంటున్నాను. అయితే ఈ వీక్లో ఏమైనా చేంజ్ కనిపించిందా డిమాండ్ పవన్లో? చేంజ్ కనిపించిందా అంటే ఇంతకుముందు ఉన్నప్పుడు ఓన్లీ రీతి చౌదరి వెనకంటే తిరుగుతున్నాడు, లైక్ ఒక పర్సన్కే స్టక్ అయిపోయినాడు. బట్ ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరితోనూ మింగిల్ అవుతున్నాడు. సో ఇలా కాంపిటీషన్స్ కూడా మంచిగా పెరిగింది. సో చాలా అంటే చాలా చేంజ్ కనిపించింది. లాస్ట్ ప్రోమోలో కూడా చూసుకుంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ఈ వారం అది కూడా చెప్పారు. సో కొంచెం చేంజ్ అయితే కనిపించింది డిమాన్ పవన్లో. రీతు లేనందుకు హ్యాపీగా ఉన్నాడు, తన గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాడు, వేరే వాళ్ళతో కూడా కలుస్తున్నాడు మంచిగా. అంటే ఒక పర్సన్కి స్టిక్ కాకుండా అందరితోనే మింగిల్ అవుతున్నాడు. సో అది కూడా తనకి ఖచ్చితంగా టాప్ 5లో పెట్టబోతుంది ఆ స్కోప్ అని చూపిస్తున్నాం. సో టికెట్ టు ఫైనల్ ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళైతే విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు లేవు మన సీజన్స్లో చూసినట్టయితే. సో కళ్యాణ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కళ్యాణ్ విన్ అయ్యే ఛాన్సెస్ అంటే ప్రీవియస్ వీక్ చూసుకుంటే చాలా అంటే చాలా హైప్ వచ్చేసింది కళ్యాణ్కి. ఎందుకంటే ఒక కామన్ పర్సన్గా వచ్చి లోపల ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీలందరినీ దాటి ఫైనల్గా ఒక కంటెస్టెంట్గా లైక్ ఫైనల్ టికెట్ టు ఫైనల్ అయితే గెలుచుకున్నాడు. సో అక్కడ చాలా అంటే చాలా స్కోప్ వచ్చింది, ఓటింగ్స్ పడ్డాయి. బట్ అది తనకి ఒక్కనొక సిచ్యువేషన్లో మంచి జరిగింది, కొనొక సిచ్యువేషన్లో కొంచెం చెడ్డగా జరిగినట్టుగా ఉంటుంది. ఎందుకంటే తను ఎప్పుడైతే గెలిచేసి సేఫ్ సైడ్ అయిపోయాడో తనకి గేమ్స్ ఎక్కడా లేదు, ఆడే స్కోప్ లేదు, స్క్రీన్ ప్రెజెన్స్ లేదు. సో ఇదొక్కటి తనకి కొంచెం డిసడ్వాంటేజ్గా అంటే ఓట్స్ పడడానికి తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా అయితే టాప్ 2లో అయితే ఉంటాడు ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇంకా గేమ్ ఏదైనా పెట్టి ఆడితే ఖచ్చితంగా టాప్ 1లో ఉంటాడు. సో స్టార్టింగ్లో అంత హైప్ లేదు కదా కళ్యాణ్కి, సో ఫ్యామిలీ వీక్ నుంచి ఎంత హైప్ వచ్చింది అనుకోవచ్చా వాళ్ళ ఫాదర్ వచ్చాక? ఖచ్చితంగా స్టార్టింగ్లో నుంచి హైప్ లేదంటే ఒక కామనర్గా వచ్చి అరే వీళ్ళతో ఎలా ఉండాలి ఏంటి అని కొంచెం భయపడ్డాడు. ఎప్పుడైతే వీళ్ళతో కలుసుకొని గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఆడాడు అప్పటి నుంచి బయట జనాల నుంచి కూడా మంచిగా లైక్ సపోర్ట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఒక కామన్ పర్సన్ అసలు వెళ్ళగలమా మేము, మాకు కూడా సపోర్ట్ వస్తుందా అన్న వ్యక్తులందరికీ ఒక ఇన్స్పిరేషన్గా అయితే నిలిచాడు అయితే కళ్యాణ్ అయితే. సో ఖచ్చితంగా తను కూడా గెలిస్తే బాగుంటుంది. ఈ టాప్ 3లో అయితే కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్ ఉంటారు. వీళ్ళలోనే ఖచ్చితంగా కప్ అయితే రాబోతుంది. సో ఈ రోజు అయితే సుమన్ శెట్టి ఇంటికి వెళ్ళిపోతారని చెప్పి అంటున్నారు. ఇదైతే బిగ్ షాకింగ్ ఎలిమినేషన్. ఏ వ్యక్తులు అయితే అరే సుమన్ శెట్టి గారు ఎందుకు వచ్చారా, తన వల్ల టీఆర్పీ పడిపోతుందేమో, అసలు 1-2 వారాల్లోనే వెళ్ళిపోతాడేమో అనుకున్న రివ్యూవర్లందరూ అరే సుమన్ శెట్టి గారు ఉన్నారు, బాగా ఆడుతున్నారు అని తన వీడియో పెట్టుకొని ఒక సాడ్ సాంగ్ వేస్తేనే వేలలో లక్షలు మైకుల్లో లైక్ చాలా వ్యూస్ ఉన్నాయి. సో అలాంటి వ్యక్తి టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు. ఆ ఓటింగ్స్ చూడగానే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు అనుకున్నాము. సో అన్ఎక్స్పెక్టెడ్గా టాప్ 5లో ఉండాల్సిన వ్యక్తి అయితే ఎలిమినేట్ అయిపోతున్నాడు ఈ వారం అతనే ఒకటే కాదు, డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంది అంటున్నారు. ఆ డబుల్ ఎలిమినేషన్లో ఖచ్చితంగా భరణి గారు లేకపోతే డిమాండ్ పవన్ ఖచ్చితంగా వాళ్ళలో అయితే ఉండిపోతున్నారు. అంటే భరణి గారి కోసమే రీతు ఎలిమినేట్ అయిందని చెప్పి నాగార్జున గారు మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది కదా, మరి అలాంటి వీడియోలు అట్లా ఒకవేళ వీడియో వచ్చినా కానీ ఎవరు అంత బయటగా కరెక్ట్గా వేయరు కదా, అట్లే బయట వేసేసి వీళ్ళ కోసమే వీళ్ళు ఎలిమినేట్ అయ్యారని కొంచెం బయట వేరే సపోర్టర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే వేసిండొచ్చు. బట్ భరణి గారి కోసమే ఎలిమినేట్ అయిపోతుంది అంటే భరణి గారిని ఏమన్నా లైక్ విన్నర్ చేస్తారా, చేయరు కదా. సో తన గేమ్ ఎఫెక్ట్ వల్లే తనైతే బయటకు వెళ్ళిపోయింది. ముందు ఆడిన గేమ్ ప్రీవియస్గా కూడా ఆడింటే ఖచ్చితంగా అయితే టాప్ 5లో ఉంటుంది. అతనైతే ఎవరు ఆపినట్లేరు. సో తన గేమ్ ఎఫెక్ట్ పడి అతను అయితే బయట వెళ్ళిపోయింది. అంటే డెమన్ పవన్ టాప్ 5లో ఉంటారంటారా? టాప్ 5లో ఉంటారా అంటే ఇప్పుడైతే ప్రెసెంట్ సెకండ్ ఎలిమినేషన్లో అయితే డిమాండ్ పవన్కి 40% ఛాన్స్ ఉంది వెళ్ళిపోవడానికి. ఇక భరణి గారికి అయితే 60% ఛాన్స్ ఉంది.
డెఫినెట్గా అయితే బర్నీ గారు వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాను. డిమాండ్ పవన్ అయితే ఉండి ఆడితే కొంచెం నెక్స్ట్ వచ్చే కామనర్స్ కూడా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అరే ఉన్నారు బయటకు వెళ్తారు అని చెప్పి అంటున్నారు. సంజన గారు ఎట్టి పరిస్థితుల్లో అయితే నాకైతే బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఇంట్రెస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది సంజన గారి వల్ల స్టార్ట్ అయింది. సో అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా టాప్ 5లో అయితే పెట్టబోతున్నారు. తన గేమ్ కూడా ప్రీవియస్ వీక్లో చాలా అంటే చాలా మంచిగా ఆడింది. లాస్ట్ ఆడిన గేమ్లో కూడా ఇమాన్యుయల్తో కూడా తలబడి మరీ మంచిగా ఆడింది. సో తనైతే టాప్ 5లో ఉంటుంది. సో ఫైనల్లో విన్నర్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఫైనల్గా విన్నర్ అంటే కొంచెం డైలమాల్ ఉంది. ముగ్గురు వ్యక్తులనే రాబోతుంది. తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ వీళ్ళలో అయితే ఖచ్చితంగా రాబోతుంది. విన్నర్ రన్నర్ చెప్పాలంటే కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ అయితే రాబోతున్నారు. నాకైతే ఇమాన్యుయల్ రావాలి. కళ్యాణ్ పడాలా అనుకుంటున్నాను, బట్ ఇమాన్యుయల్ వేస్తే బాగుంటుంది. చూస్తున్నా. సో బిగ్ బాస్ అయితే ఫైనల్కి వచ్చేసింది కదా. సో ఎవరు గేమ్ బాగా అనిపిస్తుంది? ఇమాన్యుయల్. ఎన్నిసార్లు అయినా మీరు ఇమాన్యుయల్ చెప్తా. ఎందుకంటే ఇమాన్యుయల్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్టింగ్ వరకు బాగా కష్టపడ్డాడు. ఈ అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ బెస్ట్ సీజన్. ఎందుకంటే అన్ని సీజన్ల గేమ్ ఎవరు అట్లా ఆడలేదు. ఈ సీజన్ ఇమాన్యుయల్ మాత్రం చాలా కష్టపడ్డాడు. అంటే ఇమాన్యుయల్ కష్టపడి ఆడుతున్నాడా లేదు అంటే ఎవరు కళ్యాణ్ కానీ, డెమన్ పవన్ కానీ, బర్నీ గారు వీళ్ళు ఆడట్లేదు అంటారా? మరి అందరు ఆడుతారు కానీ అందరికంటే ఇమాన్యుయల్ బెస్ట్. ఎందుకంటే తను చాలా ఏ గేమ్లో అయినా ఫాస్ట్ ఉంటాడు. ఏ గేమ్లో అయినా టాపర్లో దాన్నే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఇది 14 వీక్లో ఒక టాస్క్ వచ్చినాయి కదా. ఏమన్నా గేమ్ అన్నా అసలు అరాచకం గేమ్ అంటే అది. ఒక్కరొకరికి మెంటల్ ఎక్కిస్తున్నాడు గేమ్ అంటే అది. ఏమన్నా ఆడుతున్నాడు అసలు. సుమన్ ఎలిమినేషన్ అంటే ఎందుకంటే వెళ్ళిపోవచ్చు పర్లేదు. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ ఉంది కదా, తీసేస్తారు. 1 వీక్ ఉంది కదా, నెక్స్ట్ వచ్చి టాప్ 5 కంట్రీస్ వస్తే. అవునన్నా ఎలిమినేట్ అయ్యాను. నువ్వు చెప్తున్నా కదా, నేను ఓన్లీ టాప్ 5 కంట్రీస్ ఉంటారు. టాప్ 5 కంట్రీస్ ఇమాన్యుయల్, కళ్యాణ్, తనూజ, డెమన్ పవన్, భరణి ఉంటారు. ఇమాన్యుయల్ తనకున్న లక్ష్యం ఒకటే. ఇమాన్యుయల్ నేను చెప్తున్నా, తనకున్న లక్ష్యం ఒకటే. ఎందుకంటే అన్ని ఫస్ట్ సీజన్ నుండి సీజన్ 8 వరకు కమెడియన్ కప్పు కొట్టాలని తనకున్న లక్ష్యం ఒకటే. అది టైటిల్ సాధించాలని ఇమాన్యుయల్ చాలా కష్టపడుతున్నాడు. ఈ సీజన్ టైటిల్ ఉన్నారు ఇమాన్యుయల్. కమెడియన్ చెప్తున్నా, విన్ అయ్యే ఛాన్స్ ఇమాన్యుయల్. ఓన్లీ తనుజ కానీ కళ్యాణ్ కానీ ఎవరు విన్నర్ అవ్వరు. కళ్యాణ్ రన్నరు, ఇమాన్యుయల్ విన్నరు. అట్లా అంటే మీరు ఇప్పుడు తనుజకి కళ్యాణ్కి టాప్ పొజిషన్లో ఓటింగ్స్ ఉన్నాయి. పోయిన సీజన్లో సీజన్ 8లో మరి గౌతమ్ వైల్డ్ కార్డ్ తెచ్చాడు కదా లోపలికి. అప్పుడు గౌతమ్కి టాప్ పొజిషన్లో ఓటింగ్స్ ఉన్నాయి. మరి నిఖిల్కి తక్కువ ఉన్నాయి కదా. మరి నిఖిల్కి ఎందుకు ఇచ్చారు కప్పు అప్పుడు చెప్పండి. మరి ఇప్పుడు ఇమాన్యుయల్ ఆడలే గేమ్. ఫస్ట్ వీక్ నుంచి 14th వరకు ఇమాన్యుయల్ గేమ్ ఆడినా లేదు మీరు చెప్పండి. ఎప్పుడైనా సరే కష్టపడాలకి కప్పు ఇవ్వాలని నా ఉద్దేశం. సో ఇమాన్యుయల్ ఫేక్ కన్నింగ్ అని చెప్పి అంటున్నారు. గేమ్స్ లో కూడా మనం చూస్తాం, తనుజని చూసినట్టయితే సో మొత్తం అంతా ఫేక్ గానే బిహేవ్ చేస్తారు. సో దానికి మీరు ఏం చెప్తారు? ఫేక్ అయితే ఎక్కలేదు. ఇమాన్యుయల్ ఫేర్ గానే ఆడు. ఫేక్ అస్సలు లేదే లేదు. నా గురించి సార్ ఇన్నిసార్లు చెప్పాడు, ఫేక్ అస్సలు లేదు. ఓపెన్ గా చెప్పింది. కళ్యాణ్ పగడాల గెలుస్తారు అనేసి అంటారు. ఒక సోల్జర్ కూడా గెలిచే ఛాన్స్ లేదంటావు? మరి గెలిచే ఛాన్స్ ఉంది, కాకపోతే ఇక అది ఆడియన్స్ బట్టి ఉంటుంది, మనం చెప్పలేం కదా. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఉంటుంది అది. సో కళ్యాణ్ పడాలకి ముందంతా హైప్ లేదు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫ్యామిలీ వీక్ తర్వాత ఎక్కువ హైప్ వచ్చింది అనుకోవచ్చా? మరి హైప్ వచ్చింది, అది కరెక్టే. ఎందుకంటే మన స్టార్టింగ్ నుంచి గేమ్ ఏం ఆడలేదు. అమ్మాయిల అక్కడ తిరగడం తప్ప ఏం లేదు మనది. ఎప్పుడైతే నాగన్ సార్ వార్నింగ్ ఇచ్చిందో అప్పటి నుంచి మన గేమ్ ఇంట్రెస్ట్ పెట్టిందో అమ్మాయిలను తప్పించి. 2 వీక్స్ ఉంది, అయినా 1 వీక్ ఉంది, ఇంకా 2 వీక్స్ ఎక్కడ ఉంది. బిగ్ బాస్ అయిపోతుంది. బిగ్ బాస్ ఉంటే బాగుంటుంది ఇంకొక 4 రోజులు. నాకు కూడా చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే సో రితు వెళ్ళిపోయాక డెమన్ పవన్ గేమ్ ఎలా అనిపిస్తుంది? డెమన్ పవన్ గేమ్ పోయింది. రీతు ఉంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది, గేమ్ కొంచెం మనోడు ముందుకు వెళ్తుంది. అందరేమో బాగుంది అంటారు ఇప్పుడు. సో ప్రోమోలో ఏం మాలేదు, అయిపోయింది. డెమన్ పవన్ చెప్పారు కదా, ఇప్పుడు అందరితో కలుస్తున్నారు. నాగార్జున గారు కూడా చెప్పారు కదా, డెమన్ పవన్ అందరితో కలుస్తున్నారు, బాగుంది అని చెప్పి. బాగుందంటే మనోడు ఎందుకంటే సపోర్ట్ లేదు కదా ఆడ బిగ్ బాస్ హౌస్లో. సపోర్ట్ ఉంది ఓన్లీ 2-3 ఎవరు, మన తనుజ, కళ్యాణ్, వాళ్ళు 3. మిగతా 3 వాళ్ళు సంజయ్కి సపోర్ట్ చేస్తారు. సో ప్రోమోలో చూసుకున్నట్టయితే బర్నీ గారి, సుమన్ శెట్టి గారి వీడియోస్ అది ప్లే చేస్తారు. సో అది అలా అనిపించింది వాళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుంది. తనుజనేమో బర్నీకి సపోర్ట్ చేస్తే, బర్నీకి వచ్చినప్పుడేమో తను సపోర్ట్ చేస్తే, తనకు వచ్చినప్పుడు బర్నీ సపోర్ట్ చేస్తాడు. అది కరెక్ట్ కాదు. ఇద్దరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. సో తనుజ కప్పు కొడుతుంది అని చెప్పి అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటారా లేవంటారా? సీజన్ 1 నుండి సీజన్ 8 వరకు ఆల్రెడీ లేడీస్ విన్ అయినరు. కాకపోతే ఏంటంటే ఈసారి కమెడియన్ కప్పు కొట్టాలని నా ఉద్దేశం. అది సార్ టైటిల్ అందుకొని బయటికి రావాలి, ఇమ్మాయిలతో నేను ఫోటో దిగాలని నా ఉద్దేశం. సో డబుల్ ఎలిమినేషన్ లో ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఈ రోజు సుమన్ శెట్టి కదా, రేపు ఎవరు అవుతారు అనుకుంటున్నారు? రేపు సంజన. సో సంజన గారిని ఎలా తీస్తారు అనుకుంటున్నారు? సంజన ఏంటంటే సంజన గేమ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టింది, ఎమోషనల్ అవుతుంది. తన గేమ్ కూడా కొంచెం ఆడుతుంది కానీ అంత ఆడట్లేదు. అంటే సీజన్ 9
నడిచిందే సంజన గారి వల్ల. సో ఆమె అయితే టాప్ 5లో కంటెస్టెంట్ అని చెప్పి అంటున్నారు. దానికి నేను చెప్తున్నా టాప్ 5లో ఉండదు ఆమె. నెక్స్ట్ వీక్ రేపు అయితే ఎలిమినేషన్ పక్క అవుతుంది. టాప్ 5లో ఉండేసి భరణి, ఇమాన్యుల్, తనుజ, కళ్యాణ్, డిమన్ పవన్ వీళ్ళు 5 మంది ఉంటారు.